పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న లాభాలు. ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సంప్రదాయ పంటల నుంచి బయటకు వచ్చి ఆయిల్ ఫామ్ సాగుతో పాటు అంతర పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఆ రైతు తీసుకున్న తెలివైన నిర్ణయం ఇప్పుడు అతని జీవితాన్నే మార్చబోతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆయిల్ ఫామ్ తోట సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో ఉంది. దీన్ని సాగు చేస్తున్న రైతు పేరు వెంకటేశం. తనకున్న 5 ఎకరాల భూమిలో సంప్రదాయ పంటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. అయితే సాగులో పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, ఈ పరిస్థితుల్లో లాభాలు లేకపోవడంతో పంట మార్పిడి వైపు అడుగులు వేశారు. ఉద్యాన శాఖ సూచనల మేరకు 2.5 సంవత్సరాల క్రితం 5 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఇప్పుడిప్పుడే గెలలు వస్తున్నాయి. మరో 6 నెలల్లో మొదటి దిగుబడి తీయనున్నారు. కానీ ఆయిల్ ఫామ్ పంటలో మొదటి 3 సంవత్సరాల వరకు ఆదాయం రాకపోవడం ఒక పెద్ద సవాల్. దాన్ని అధిగమించేందుకు మొదటి ఏడాది నుంచే అంతర పంటల సాగు ప్రారంభించారు రైతు. గత ఏడాది మునగ పంటను సాగు చేసి మంచి లాభాలు అందుకున్నారు. ప్రస్తుతం మరో అంతర పంటకు సిద్ధమవుతున్నారు. కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయిల్ ఫామ్ పైన అవగాహన సదస్సు పెడితే పాల్గొన్నాము. అందులో వాళ్ళు ఇచ్చిన సలహా మేరకి ఎకరాకి 57 మొక్కల చొప్పున 5 ఎకరాలకి 285 సుమారు 2285 మొక్కలు వస్తాయని చెప్పారు. వాళ్ళ సూచనల మేరకి మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశాము. గుంతలు తీసి అందులో DAP గుల్కలు వేసి మొక్కలు నాటాము. తర్వాత సాసర్లు చేసి దానికి నీళ్లు వచ్చేలాగా డ్రిప్ ఏర్పాటు చేసి దాని నీళ్లు పడుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు చూడడం. తర్వాత 2 నెలలకు 3 నెలలకు కలుపుని బట్టి కలుపు తీయడం. తర్వాత 3 నెలలకు ఒకసారి ఎరువులు వేసి మంచిగా నీళ్లు పడుతున్నాయా లేదా, మొక్క ఎదుగుదలలో ఏదైనా మార్పులు వచ్చా లేదా చూస్తూ పంట సాగు చేస్తున్నాము. రీసెంట్ గా మునగ చెట్లు వేసినాము. అందులో మంచిగా ఆదాయం వచ్చింది. సుమారు 2.5 సంవత్సరాల వరకు మునగతో ఆదాయం పొందాము. మరి ఇప్పుడు వేరే అంతర పంటలు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ గెలలు ప్రారంభ దశలో ఉన్నాయి. పంటను చూసి మిగతా వాళ్ళు కూడా మొగ్గు చూపుతారు ఆయిల్ పవన్ పంట వేయడానికి. ఎక్కువ మొత్తంలో వస్తే ఇక్కడ లోకల్ గా ఇండస్ట్రియల్ లాగా వస్తే ఇక్కడ మంచిగా దిగుబడి వస్తే ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటది. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ ఒక టన్ను ధర 23,000 ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సాగు చేస్తే రైతులతో పాటు స్థానికంగా కూడా యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి దొరికే అవకాశం ఉందని నమ్ముతున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహం మొక్కకి 200 రూపాయలు ఉంటే 20 రూపాయలకే మనకు రాయితీ ద్వారా దొరుకుతుంది. మరియు ప్రభుత్వం సపోర్ట్ డ్రిప్ 90% సబ్సిడీతో దొరుకుతుంది. మెయింటెనెన్స్ ఖర్చుల కింద ఎకరాకి 4,200 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. జరాసంగం మండలంలోనే దాదాపు 260 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతోంది. ఈ పంటకు సంబంధించి టెక్నికల్ సలహాలు, మార్గదర్శకాలు గోద్రేజ్ కంపెనీ అందిస్తోంది. పంట దిగుబడులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు గెలలను కొనుగోలు చేస్తూ ఉండడం రైతులకు మరింత భరోసా కలిగిస్తోంది. ఈ పంట అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రాయితీతో ఇస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళ రాయితీలు కాకుండా గోద్రేజ్ కంపెనీ వాళ్ళు ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఈ పంటని చూస్తూ ఉంటారు. ఈ పంటకు సంబంధించిన టెక్నికల్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ సపోర్ట్ కాకుండా గోద్రేజ్ కంపెనీ వాళ్ళు ఈ పంట అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన ధరతో. ఈ పంట కొనుగోలు అనేది గోద్రేజ్ కంపెనీకి సంబంధించి ఒక కలెక్షన్ సెంటర్ ఉంటుంది. ఆ కలెక్షన్ సెంటర్ లో ఈ కొనుగోలు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి దీనికి సంబంధించిన పేమెంట్ జరుగుతూ ఉంటుందండి. అది కాకుండా పంటకు సంబంధించిన ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే డ్రిప్ మెటీరియల్ కానీ మాకు సంబంధిత ఆఫీస్ ఒకటి ఉంటుందండి. గోవిందపూర్లో ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ నుంచి రైతులకి ఫర్టిలైజర్స్ కానీ డ్రిప్ మెటీరియల్ కానీ ఇంకా పంటకు సంబంధించిన సూచనలు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. రైతులు ఇంకా ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళతో పాటు మేము కూడా మా సహకారం అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం దాదాపు 140 ఎకరాలు సాగు చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో ఈ పంట విస్తీర్ణం అనేది పెరగడం జరుగుతుంది.
అంతర పంటలతో ఖర్చులు తగ్గించుకుంటూ భవిష్యత్కు భరోసా కలిగించే పంటలను ఎంచుకుంటే రైతులు మంచి లాభాలు పొందవచ్చని రైతు వెంకటేశం నిరూపించారు. అంతర పంటలతో ఆదాయం, ఆయిల్ ఫామ్ ద్వారా భవిష్యత్ భరోసా, ఇలా 2 మార్గాల్లో ఆదాయం పొందుతున్న వెంకటేశం ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.